ఇటు 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 ఇటాను మెల్లగా 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 అంత అంత రేవు కొట్టదు. పాపం భయపడి ఏడుస్తున్నారు. ఏమైంది? ఎట్లా ఏమైంది? ఇది కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. ఈ ఫ్రంట్ వచ్చేసి 2024 బెనెలీ 600కి ఇట్లా ఇది వస్తుంది ఫ్రంట్ గ్రాఫిక్స్. అదొకటి. మళ్ళీ ఇంకా ట్యాంక్ మీద వచ్చేసి ఈ గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. ఇదొకటి. ఇక్కడ వచ్చేసి ఇది ఇటాలియన్ ఫ్లాగ్ అనమాట. వాళ్ళ బ్రాండ్ లోగో అది, సారీ వాళ్ళ ఫ్లాగ్ది అది అనమాట, ఇటాలియన్ ఫ్లాగ్ది. సో అది. ఇక్కడ వచ్చేసి ఇంకా మన ఛానల్ నేమ్స్ కూడా అక్కడ రాపించిన బైక్ మీద. ఒకసారి మన బైక్స్ కూడా చూడండి. చాలా బైక్స్ అయితే వచ్చినాయి ఈరోజు రైడ్కి. ఓన్లీ మన బెనెలీ కాదు, చాలామంది బైక్స్ షోరూమ్ వాళ్ళు అయితే రైడ్ కండక్ట్ చేస్తారు. సో మన గ్రూప్ బ్యాచ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ 304 మన ఫస్ట్ బైక్ 304 మన బైక్. అండ్ ఇంక ఇవన్నీ టీఆర్కి వెళ్ళాలన్నమాట. 600 నేను ఇంకా వస్తాయమని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన, బట్ 600 అయితే రాలేదు. ఓన్లీ మన బైక్ మాత్రమే ఉన్నది. ఇంకా ఇవన్నీ వచ్చేసి టీఆర్కేల్ బెనెలీ ఇంపీరియల్ 400cc. అండ్ ఇది కూడా అంతే ఇంపీరియల్. అది మడ్గర్ లేదు కదా వెనకాల, టైల్ టాడ్ ఉంది కాబట్టి పడుతుంది. మోటోమోర్ని ఎక్స్కేప్ 649 650cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ అది. సో ఇంకా చాలామంది అయితే వస్తారని అనుకున్నా. చాలా ఆల్మోస్ట్ ఉన్నారు మన దగ్గర వచ్చేసి 20 మెంబర్స్ వరకు అయితే ఉన్నారు లాస్ట్ వరకు చూసుకుంటే. ఇది వచ్చేసి బెనెలీ 250 సింగిల్ సిలిండర్ సీసీ బైక్. సో దీంట్లో 500cc కూడా ఉంది, లియోన్షినో. ఇది 250cc. 500cc ఏమో ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది, ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ ఉంటుంది. 250cc కాబట్టి ఫ్రంట్ సింగిల్ డిస్క్ ఉంటుంది. సింగిల్ అయినా ఓకే సింగిల్ లైన్ బోలంట, ఒకరు వెనకాల ఒకరు ఓవర్టేక్స్ చేయకుండా. వద్దు దండం ఆయన వద్దన్నా, నువ్వు కొడితే ఇంజన్ పోతుంది. వద్దు, నువ్వు మొత్తం పట్టుకుంటావు. అను ఇటు 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 ఇటాను మెల్లగా 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 అంత అంత రేవు కొట్టదు. చాలు 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 చాలు. హ్యాపీయా? బెనెలీ 600i. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్పీడా 230. అనుకున్నా నేను తెద్దాం అనుకున్నా, టైం సరిపోలే. ఇక్కడ ఈరోజు ఇండిపెండెన్స్ డే రైడ్ కాబట్టి చాలామంది అయితే చాలా కంపెనీస్ రైడ్స్ పెట్టారు. ఫ్రీడమ్ రైడ్ అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్, కేడిఎం, హోండా, బెనెలీ,
అప్రిలియా, ఇట్లా చాలా బ్రాండ్స్ షోరూమ్ వాళ్ళు అయితే ఫ్రీడమ్ రైడ్ అని పెట్టుకున్నారు. అదే కాకుండా ఇంకా ప్రైవేట్ గ్రూప్స్ కూడా, అంటే షోరూమ్ తరపున కాకుండా ప్రైవేట్ గ్రూప్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా. సో వాళ్ళందరూ కూడా కలిసి అందరూ రైడ్ పెట్టుకోరు. అందరు ఇదే రోడ్ అనమాట. ఈ రోడ్కి వచ్చేసి ఇప్పుడు ఇది మనకి వికారాబాద్ ఫారెస్ట్ వెళ్ళిపోతుంది, సారీ అనంతగిరి హిల్స్ పోతుంది. వికారాబాద్ అనంతగిరి హిల్స్, బెంగళూరు హైవే, హిల్ పార్క్ రెస్టారెంట్ అంతా ఇది ఒకటే రోడ్ అనమాట. సో చాలా అంటే చాలామంది, ఒక 1000 మెంబర్స్ వరకు అయితే ఈజీగా వస్తారు రైడ్కి ఈరోజు ఫ్రీడమ్ రైడ్. ఇంకో ఇట్లా చాలామంది మాకైతే బ్యాక్ సైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్ వాళ్ళు అయితే కలిసారు. దానికంటే ముందు ప్రైవేట్ గ్రూప్ వాళ్ళు కలిసారు. సో ప్రైవేట్ గ్రూప్ ఏంటంటే మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి అనమాట దాంట్లో, ఆల్ బైక్స్ అనమాట. ఇంకా సూపర్ బైక్స్, డైలీ కమ్యూట్ బైక్స్. మన ముందు ఒక కార్ పోతుంది, కస్టమైజ్డ్ వేయించాడు. దాని ఎగ్జాస్ట్ చూడండి ఎట్లా ఉందో, టైర్స్ అండ్ ఎగ్జాస్ట్ ఇగో కొంచెం డిఫరెంట్గా పెట్టించాడు. ఎగ్జాస్ట్ పెట్టిండు, దానికి కూడా సౌండ్ వస్తుంది కార్. అది వచ్చి చాలా ఓల్డ్ మోడల్ కార్, అది హోండా అనుకుంటుంది, హోండా బ్రాండ్ది ఓల్డ్ మోడల్ ఏదో ఉన్నది. సో అట్లనే కార్స్ కూడా చాలామంది కార్స్ కూడా రైడ్ పెట్టుకోరు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు సూపర్ కార్స్ ఉన్నాయన్నమాట. ల్యాంబోర్గిని, ఫెరారీ అండ్ బ్రాండ్ గుర్తొస్తుంది, ఫోర్డ్ మస్టాంగ్, పోర్షా. సో ఇట్లా చాలా బ్రాండ్స్ అయితే అవి కూడా ఇట్లా సూపర్ కార్స్ వాళ్ళు వచ్చేసి ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంకా ఈరోజు ఫ్రీడమ్ రైడ్ కాబట్టి చాలామంది ఎంజాయ్ చేస్తారు రైడ్ని. సో మీలో కూడా నా వీడియో చూసిన వాళ్ళు బైకర్స్ ఉంటే మీరు కూడా ఫ్రీడమ్ రైడ్ని ఎంజాయ్ చేయండి. అండ్ అట్లనే డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా నడిపియండి. హెల్మెట్స్ అండ్ రైడింగ్ జాకెట్స్, షూస్ కంపల్సరీ ఉండాలి. అవి సేఫ్టీ అన్నమాట. సేఫ్టీ లేకుండా అయితే డ్రైవింగ్ చేయకండి. అండ్ ఈగో స్పీడ్ అట్లాంటివి కూడా చేయొద్దు. ఇంకా చిన్న చిన్న బైక్స్ వాళ్ళు సూపర్ బైక్స్ అని కూడా కొంతమంది రేస్కి వస్తుంటారు అనమాట. అట్లాంటివి కూడా చేయకండి. సూపర్ బైక్స్ హై స్పీడ్లో ఉంటాయి కాబట్టి దాంతో సూపర్ బైక్తో పాటు మన బైక్ కూడా పోవాలని చెప్పేసి అయితే రేస్కి వస్తుంటారు. అది హై స్పీడ్కి వచ్చి టాప్ స్పీడ్కి వచ్చినప్పుడు కంట్రోల్ కాదనమాట. సింగిల్ డిస్క్ ఉంటుంది, ప్లస్ ఆ కంట్రోల్ చేసే స్కిల్స్ కూడా ఉండాలి. అందుకని చెప్పేసి స్కిల్స్ ఉంటేనే మీ దగ్గర, ఆ స్పీడ్ పోయే స్కిల్స్ ఉంటేనే డ్రైవ్ చేయడం, కానీ స్కిల్స్ లేకుండా అయితే హై స్పీడ్ పోకండి. వెదర్ కూడా మనకి సపోర్టింగ్గా బాగుంది. మా వాడు ఎట్లా స్టార్ట్ చేస్తుండో టీఆర్కే. దానికి ఎస్ఏ ప్రాజెక్ట్ రెప్లికా ఉంది ఫుల్ సిస్టమ్. ఓల్డ్ మోడల్ R1 సూపర్ ఉంటుంది బైక్. అది చాలా రేర్ బైక్ అనమాట. మన హైదరాబాద్లో R1 కనిపించడము హార్డ్లీ నాకు తెలిసి R1లో ఒక 10 వరకు ఉంటాయి అంతే. అవి కూడా 10 బైక్స్ కూడా అసలు ఎప్పుడు కనిపించవు, ఎప్పుడో ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రైడ్ ఉంది కాబట్టి కనిపించింది. నా బైక్ కూడా ఈరోజు దీని పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు అయితే దీన్ని
ఇగ్నిషన్ కాల్స్ పైన ఉండే, ఇగ్నిషన్ కాల్స్ క్రాక్ వచ్చేసి పవర్ సప్లై సరిగ్గా లేదు, దానివల్ల బైక్ పికప్ లేకుండే. నేను నైట్ ఈరోజు రైడ్ ఉందని చెప్పేసి నేను 10కి స్టార్ట్ చేస్తే చేయడం 1 అయిపోయింది. ఇంకా థ్రోటల్ బాడీ క్లీనింగ్, ఇగ్నిషన్ కాయిల్స్ అండ్ గ్రాఫిక్స్ ఇవన్నీ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను చేసుకునే సరికల్లా నాకు నైట్ 1 అయింది. 1కి పట్టుకొని 5కి లేచి రైడ్కి వచ్చేసిన. జస్ట్ మిస్ టీఆర్కి ఇందాక కారోడు రాంగ్ రూట్లో వచ్చేసిండు. సారీ, ఐ మీన్ రాంగ్ రూట్ కాదు, సడన్గా లెఫ్ట్కి తిప్పేసిండు బండిని ఒకసారి. మావిడేమో స్ట్రైట్ వెళ్ళిపోతాడు, కారోడేమో లెఫ్ట్కి తిప్పేసే వరకల్లా కొంచెం ఉంటే క్రాష్ అవుతుండే బైక్. బట్ బై ఛాన్స్లో బయటపడ్డాడు. రెస్టారెంట్ వచ్చేసిన. అయ్యో ఏంది ఇది కొలగొట్టారు ఇక్కడ పైన, రెనోవేషన్ చేస్తారా ఏంది? లోపలైతే బైక్స్ అయితే ఉన్నాయి, కొన్ని బైక్స్. హలో బ్రో, ఐఎమ్ వెల్ బ్రో, హౌ ఆర్ యూ? వెనిల్ గ్రూప్ మన వాళ్ళు కూడా రమ్మన్నారు, కానీ ఇక వెనిల్ గ్రూప్ ఉందని చెప్పేసి నేను రాలేదు. అప్రిల్ ఉన్నారా? వాళ్ళు కూడా రమ్మన్నారు. నిన్న మొన్న సండే రాలేదు నువ్వు అక్కడికి అప్రిల్కి? నేను వచ్చిన అప్రిల్కి. అవును, నా టైర్ కూడా ఏమైంది తెలుసు, ఆఫ్ రోడింగ్ చేస్తే అన్నీ లైన్స్ పడ్డాయి మొత్తం. ఏది చూపి? ఇక్కడ సేమ్ నాది కూడా అట్లనే అయింది తెలుసా, సేమ్ లైన్స్ పడ్డాయి నా బండికి కూడా. నేను కూడా ఇప్పుడు ఇక్కడ కూడా మాది కూడా ఎప్పుడా ఇది ఆడికి పెట్టారు, కృష్ణన్పల్లి లేక్ పెట్టారు. కృష్ణన్పల్లి లేక్ పెడితే నేను చెప్పిన నేను అక్కడ పోయి అంటే వాటర్ వరకు ఒకవేళ లేక్ వరకు పోయారు అనుకో రాను నేను. ఎంతసేపు అయింది వచ్చి? BMW ఎవరిది? అచ్చా, నైస్ బైక్. యాక్చువల్లీ నేను కూడా ఇదే చూస్తున్నా బ్రో తీసుకుందామని, కానీ మెయింటెనెన్స్ ఎట్లా అని చెప్పి చూస్తున్నా. भाई कैसा है BMW S1000 తెలుగేనా? అదే మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అంటున్నది. ఇది యాక్చువల్లీ నేను ఇప్పుడు 600 ఉన్నది సర్వీసింగా. ఓకే, సర్వీసింగ్ కాస్ట్ వదిలే అది మేనేజ్, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఏమైనా ఐటమ్స్ పోతే ఎంత కాస్ట్ అవుతుంది ఏందని? మేజర్ అయితే ఏం కాలేదా? అచ్చా, ఎటు క్లచ్ ప్లేట్లు కానీ? అచ్చా, అంటే సెకండ్స్ తీసుకురా కొత్తదా? ఫస్టేనా? ఏది 21 మోడలా? 21 మోడల్. అయితే యాక్చువల్లీ 10R మీద ఉండే నాకు ఫస్ట్ నుంచి, కానీ 10R ఏంటంటే హై స్పీడ్లో అది హ్యాండిల్ ఓబుల్ అవుతుందంట, కానీ దానంతా ఉండదు కదా ఇది. ఓబుల్ అవుతుందా? అచ్చా, ఏమన్నా ఇందాక ఫ్లైబైలో కనిపించిన R1 Z9 ట్రేమ్ చాలా బైక్స్ ఉన్నాయి. ఓల్డ్ మోడల్ R1 ఇది. స్టాక్ ఎగ్జాస్ట్ బ్రో. ఇది ఫుల్ సిస్టమా? అంటే అది క్యాటలో తీసేసినావు కదా? ఓకే, హెడ్ నుంచి హెడర్స్ కూడా? ఓకే ఓకే, కానీ దీని సౌండ్ మాత్రం దగ్గర వెళ్తుంది. అచ్చా అచ్చా, అచ్చా, ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అవును, నాది ఫుల్ సిస్టమే. నాది కూడా ఫుల్ సిస్టమ్ కాదు, జస్ట్ అండర్ సీటు IXL పెట్టుకున్నా అంతే. దానికే నాకు కూడా దిమ్మ తిరుగుతుంది.
చేసుకున్నా నో ఇట్స్ బెటర్ నాకు ప్రశాంతంగా ఉంది. ఒకసారి స్టార్ట్ చేయ బ్రో చూద్దాం. ఇది అక్రోపోవిక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ BMW S1000 RR. ఇది ఇంకా దీనికి డిబి కిల్లర్ ఉంది కాబట్టి ఆ సౌండ్ ఉంది. డిబి కిల్లర్ తీసేస్తే మాత్రం ఇంకా దిమ్మ తిరుగుతుంది, అంత సౌండ్ బేర్ చేయలేం కూడా అన్నట్ట. ఒకసారి రేవ్ ఇచ్చి చూద్దాం, చిన్న రేవ్, స్మాల్ రేవ్ ఇస్తున్నా. ఓహో పటాకీలు వెళ్తున్నాయి. ఓకే బ్రో, బాయ్ బాయ్ బ్రో. शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे सब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 ఇది ఏం ఊరు? ఇది గూడూరా? ले सकते हैं, इधर से ले लो सर. हाँ बैठ के ले सकते हैं. हाँ ఇది ఎక్సైట్ రియాకో. వీళ్ళు ఎక్కడో ఏమో అడ్రస్ అయితే అడిగిర్రు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోమంటారు ఏందో. ఇక్కడ చూడండి, మన బైక్ అయితే ఇట్లా పెడితే ఎట్లుందంటే బీచ్లో పెట్టినట్టు ఉంది బైక్. ఇక్కడ ఇదంతా ఈ పైన అంతా కొండ ఉంది, ఇది కొంచెం ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. ఇక్కడ లోపల పికాక్స్ కూడా ఉన్నట్టున్నాయి, సౌండ్ చేస్తున్నాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఈ లేక్ పక్కన ఫారెస్ట్ లాగా ఉంది. ఇది మనం కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా ఇది ఫారెస్ట్ ఉంది, అక్కడ సైడ్ అంతా. మన బైక్ ఎట్లా కనిపిస్తుందో ఇక్కడ బీచ్లో పెట్టినట్టు ఉందా లేకపోతే వేరేలాగా ఉందా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక మా వాళ్ళు అయితే అక్కడ తీసుకొని లాస్ట్లో బీచ్ దగ్గర పెట్టారు బైక్లన్నీ. ఇంకా కూడా తీసుకోబోతారు టీఆర్కేలు. ఇది అంత లాంగ్ డిస్టెన్స్లో ఉందన్నమాట. బట్ నేనైతే అక్కడ దాకా తీసుకోలే బైక్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఆగిపోయి దిగబడ్డది అనుకో మట్టిలా, బయట తీయడానికి కష్టం అవుతుంది, హెవీ వెయిట్ కాబట్టి. ఇక్కడ సైడ్ కూడా బాగుంది వ్యూ, ఇక్కడ కూడా ఒకసారి చూడండి, కొంచెం జూమ్ చేస్తా. ఇక్కడ కూడా బాగుంది వ్యూ. ఇది మొత్తం ఇక్కడ పికాక్స్ సౌండ్ చేస్తున్నాయి, అక్కడ వినిపిస్తుంది మనకి.
ఇది మొత్తం ఇక్కడ ప్లేస్ అయితే ఇదన్నమాట. ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్ కూడా ఇది కూడా మొత్తం వాటర్ వస్తుంది యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఇది లేక్ ఇప్పుడు ఇంత ఫుల్ నిండిలేదు కాబట్టి వాటర్ లేవు అనమాట. ఫుల్ నిండితే మాత్రం ఇదంతా నీళ్ళే ఉంటాయి. పిల్లలు వచ్చి మన దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. ఓకే, ఎంతమంది వచ్చి చూడు మన బైక్ రవిందామని చెప్పేసి అందరూ 1 2 3 4 5 6 7 8 9 మొబైల్స్ మొత్తం ఆన్లో ఉన్నాయి. ఓకే, హ్యాపీ. మొత్తం అందరు సాటిస్ఫై అయిపోయారు. మొత్తం 9 మొబైల్స్ ఆన్ పెట్టారు సౌండ్ కోసం. క్రేజీ అసలు. అయ్యో, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఆటో ఉంది ఇక్కడైతే ఆయన పడ్డాడు. మళ్ళీ బైక్ ఆటో గుద్దుకుందేమో. ఏమైంది? ఆటో ఎవరు బండి? అరే, ఓ షిట్. ఆటో ఫల్టీ కొట్టిందంట బా. ఆటో ఫల్టీ కొట్టిందంట. చూసాం పోయి అసలు ఏంది. ఎవరు ఎక్కడ పోతావు? ఎక్కడ పోతావా? ఎక్కడ పోయేది? నింబడు పాపం భయపడి ఏడుస్తున్నారు. ఏమైంది? ఎట్లా ఏమైంది? అయ్యో, ఎట్లా అట్లా ఎట్లా అయింది? ఆయన కుదిండా? ఈయన ఆటోకి ఆయన కుద్దిండా? ఆటోడు రాంగ్ రూట్లో వస్తున్నాడు. ఈ బండి ఆటో ఇట్లా టచ్ అయింది. ఆటో మొత్తం ఉల్టా తిరిగి పడ్డది. అయ్యా, ఏం కాలేదు. అంటే ఇప్పుడు మిస్టేక్ ఎవరిది? చూసి నోటిఫై చేసి మొత్తం. నీ ముందే అయిందా? నీ ముందే అయిందా? ఆ కార్ దగ్గర ఇది అయింది. అరే, ఈ అంటే ఈయన కొంచెం ఆటో కలిగిన ఆటో ఫల్టీ కొట్టేసిందా? ఉన్నారు ఇద్దరు. ఆహా, అబ్బా. అది మొత్తం ఆటో ఉల్టా దూరం తిరిగింది. ఆటో మొత్తం టైర్ల పైకి వచ్చింది. అయ్యా, అంటే ఎవరు చూసుకోలేదు ఇంతకీ? రక్తం ఎవరికి? ఆమె ఆటోలో కూర్చుంది కదా, ఆమెదే ప్లేటు, లేడీస్ది. ఈయనది మిస్టేక్ అంటే మిస్టేక్ అంటే ఇద్దరు ఆటో అండ్ బైక్ రెండు ఇట్లా సైడ్లో టచ్ చేసరికల్లా ఆటో 3 ఫల్టీలు కొట్టిందంట. ఆయనేమో పోయే దాంట్లో పక్కన పడిపోయాడు. మనం కూడా మూవ్ అయినా ఇది ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది మన వల్ల. మళ్ళీ వెళ్ళిపోదాం. బైకు ఆటో ఇట్లా 2 టచ్ అయినట్టు సైడ్లో. అది 3 ఫల్టీలు కొట్టిందంట ఆటో తాకంగానే. పాపం ఆమెకి హెడ్కి అంతా మొత్తం దెబ్బలు తాకినాయి బాగా. చూసిరా, ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. ఆటో బైక్ ఇద్దరు చూసుకోలేదు. ఇట్లా కొంచెం మీరు
డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, ఆటోలు మరి మిస్టేకా లేకపోతే బైక్ మిస్టేక్ అనేది మనకైతే అర్థం కాలేదు. మా బైకర్ చెప్తున్నాడు ఇద్దరు పక్క పక్కన వచ్చేసి టచ్ అయ్యారని. టచ్ అయినా ఇమీడియట్లీ ఆటో 3 పల్టీస్ కొట్టిందంట. పాపం ఆమెకి అలా లేడీస్ ఉన్నారు, ఒక చిన్న పిల్ల ఉంది, ఇంకైతే లేడీస్ ఉన్నారు. ఆమెకి బాగా హెడ్కి బాగా దెబ్బలు తాకినాయి, రోడ్ పైన బ్లడ్ కూడా పడ్డది. పాపం ఆ చిన్న పాప భయపడి ఏడుస్తూ ఉన్నది. నేను ఎందుకబ్బా ట్రాఫిక్ జామ్ అయింది, అసలు ఈ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఉండదు నేను అనుకున్నా. అసలు మ్యాటర్ ఇదన్నమాట. మళ్ళీ ముందేమైంది, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది, మళ్ళీ ఇంకేమైనా మిస్టేక్ అయింది ముందు. ఇక్కడ కూడా ఇంకో ఆటో ఆగింది, మళ్ళీ ఇదేమన్నా యాక్సిడెంట్ అయిందా? లేదు కదా, ఓకే.